వెల్కమ్ టు ట్రావెలింగ్ మామాస్ అండ్ విక్టోరియా గార్డెన్స్. ఈరోజు మరి మొక్కలు తీసుకొచ్చాను నర్సరీ నుంచి. వంగ, మిరప, టొమాటో, కొన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చాను. ప్రస్తుతానికి ఈ 3 మొక్కలు పాటింగ్ చేస్తాను. తర్వాత రేపు మార్నింగ్ మిగతా నేను ఇక్కడ వేసుకున్నాయి రేపు మార్నింగ్ చేస్తాను. ఈ వేరు లోపలికి వెళ్ళాలి. సాయిల్ ఇలా చక్కగా ఇలా పొడి పొడిగా ఎంత బాగుందో చూసారా సాయిల్. మనం మొక్కలు పాతినప్పుడు ఎప్పుడు కూడా ఇలాగా నేల నంటినటువంటి ఆకులేని ఉంటే కనుక ఫస్ట్ గానే తీసేసుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ వేసినప్పుడు మట్టికి తగులుతాయి ఆకులు. మట్టిలో కనుక ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే అవి చెట్టుకు పాకుతాయి కాబట్టి ఇలా ఆకులు ఉంటే తీసేసుకుంటే మంచిది. ఈ మూడు రకాల వంగలో 3 రకాల వంగ జాతులు పెట్టాను. ఇది మిరప,
సాయిల్ బాగుంటే చక్కగా ఏరు వ్యవస్థ ఎంత చక్కగా అభివృద్ధి చెందుతుంది. ఇది 1 వీక్ అయింది. తీగజాతి మొక్కలు ఎప్పుడు కూడా 2, 3 పెట్టుకోవాలి. ఎందుకంటే సాధ్యమైనంత వరకు మనం 1, 2 పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి మేల్ ఫ్లవర్స్ తక్కువగా వస్తాయి. మేల్ ఫ్లవర్స్ తక్కువగా వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడిపోవాలి. అందుకని జెప్పేసి 2, 3 పెట్టుకుంటే మనం తీగజాతి మొక్కలు మనకి ఇబ్బంది లేకుండా ఉంటది. ఇవి చెట్టు చుక్కుడి. యాక్చువల్‌గా నేను లాస్ట్ ఇయర్ విత్తనాలు పెట్టాను. లాస్ట్ ఇయర్ ఉన్న విత్తనాలు. అన్నీ జర్మినేట్ అవ్వలేదు. కొన్ని జర్మినేట్ అయినియి. మళ్ళా వెయ్యాలి. ఉన్నంత వరకు పాతేస్తాను ప్రస్తుతానికి. చెట్టు చుక్కుడి బకెట్‌లో పెడుతున్నాను ఒక్కొక్క మొక్క. ఇవి కీరా దోస. దీనికి ఇక్కడ వర్టికల్ పందిరి అల్లాలి కీరా దోసకి. ఇటు ఇలా కూడా వర్టికల్ పందిరి అల్లాలి. తర్వాత వెళ్తాను. ఇవి స్ట్రాబెర్రీ. మొత్తం కడిప్లంకి వెళ్ళి మొత్తం అంతా వెతికాను. వెతికితే కొత్త ప్లాంట్స్ ఇంకా రాలేదన్నారు. లాస్ట్ ఇయర్ ప్లాంట్స్ ఉంటే ఒక 4 అవి కూడా బాలేదు. ఇంకెళ్ళాను కదా ఖాళీగా తిరిగి రావడం ఎందుకనేసి తెచ్చేసాను. ఈ ప్లాంట్ అయితే డౌటే. అస్సలు బాలేదు. చూద్దాం. మన అదృష్టం బ్రతికితే అదృష్టం. అస్సలు బాలేదు ప్లాంట్. ఆల్మోస్ట్ 90% డెడ్. అంటే తెచ్చి 2 డేస్ అయింది. నా క్లైమేట్‌కి అలవాటు పడాలి కదా! అందుకనేసి నేను పాతలేదు. ఇదొక్క ప్లాంటే బావుంది. స్ట్రాబెర్రీ యాక్చువల్‌గా మట్టిలో తగలకూడదు. అందుకని ఇది లైట్‌గాని మట్టి తగిలితే తొందరగా చెట్టు డ్యామేజ్ అయిపోద్ది. అందుకని కొబ్బరి పీచుతోటి మట్టిలో పడకుండా ఆకులు మంచింగ్ చేసేస్తాను. యాక్చువల్‌గా లాస్ట్ టైమ్ 2 టైమ్స్ నేను పెట్టినప్పుడు కొబ్బరి ఈనులతో చేశాను. బావుంది. సర్లే ఇంక పీచు ఉంది కదా! అని ఈసారి పీచుతో చేసేస్తా. ఓకే. కంప్లీటెడ్. ట్రీ ఇది. సంవత్సరానికి 3 సార్లు కాస్తది చెట్టు. ఎప్పుడూ కొయ్యను. అంటే చిలకల కోసమని వదిలేస్తాను. చక్కగా ఎంజాయ్ చేస్తాయి చిలకలు. అంటే ఈ సీజన్‌లో ఫ్రూట్స్ ఏం దొరకవు కదా! మ్యాంగోస్. అందుకని వాటి కోసమే వదిలేస్తాను. నాకు ఇంకొక ప్రమాదం కూడా ఉంది మామిడి చెట్టు వల్ల. పండు ఈగ నా గార్డెన్‌లో చాలా డిస్టర్బ్ చేస్తది. ఎందుకంటే మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. పక్కన ఒకటుంది.
ఈ రెండిట్ల వల్ల పండు ఈగ ప్రభావం నా మీద చాలా ఎక్కువ చూపిస్తది. అయినా తప్పదు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. థాంక్ యూ వెరీ మచ్.